శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో మొటిమల నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఇవాళ మన కార్యక్రమంలో మొటిమల నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుందాం. అసలు మొటిమలు మచ్చలు లేని అందమైన ముఖాన్ని ఆడ మొగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కోరుకోవడం సహజం. అయితే కొంతమంది ముఖంలో చాలా మొటిమలు కనిపిస్తుంటాయి. ఇలా మొటిమలు రావడానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారండి? అలాగేనమ్మా. ఈ మొటిమలు అనేటువంటిది ముఖానికి అంటే ముఖ సౌందర్యాన్ని తగ్గించేస్తుంది అనేటువంటిది అందరూ మామూలుగా అనుకునేటువంటి అంశమే. మామూలుగా ఏంటంటే ఈ మొటిమలు అనేటువంటిది ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు యవాన పిటికలు అంటాం. యవాన పిటికలు అంటే ఏంటంటే యవ్వన దశలో వచ్చేటువంటి చిన్న చిన్న పొక్కులు అంటాం అనమాట. అంటేనే అర్థమైపోతుంది కదా, ఇది మామూలుగా ఈ టీనేజ్లో వచ్చేటువంటి ఒక సమస్య. ఆ టీనేజ్లోనే దీని గురించినటువంటి బాధ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సామాన్యంగా ఏంటంటే 12-13 ఏళ్ళ తర్వాత మొదలయ్యి ఆ తర్వాత ఒక 20-25 ఏళ్ళ తర్వాత వాటికి ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి. అయితే ఆ టైం తర్వాత పెద్దగా వీటి గురించి ఎవరు ఆలోచించేది కూడా ఉండదు. ఈ చిన్న వయసులో ఉన్నప్పుడు, ఆ టీన్స్లో ఉన్నప్పుడే దీని గురించిన బాధ బెంగ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అయితే ఈ సమయంలో ఇవి ఇలా రావడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిది ఏంటంటే హార్మోన్లలో వచ్చేటువంటి మార్పులు. అంటే యవ్వన దశలోకి అడుగుపెట్టినప్పుడు శరీరంలో కొన్ని హార్మోన్లలో వచ్చేటువంటి మార్పుల ప్రభావం వల్ల ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో కానీ ఎవరిలో అయినా సరే ఈ మొటిమలు రావడం అనేటువంటి సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. అయితే అందరికీ వచ్చే మళ్ళీని కొంతమందికి వస్తాయి, కొంతమందికి మళ్ళీ స్కిన్ నీట్గా క్లీన్గా బాగానే ఉంటూ ఉంటుంది కదా. ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు ఏంటంటే పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి ఈ మొటిమలు అవి వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి మూడింట్లో కూడా ఈ పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి మొటిమలు వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువ అనమాట, బై నేచర్. అంటే వాళ్ళు తినేటువంటి ఆహార విహారాలతో సంబంధం లేకుండా వాళ్ళకి ఈ మొటిమలు అనేటివి వస్తుంటాయి. ఇంకా ఆ తర్వాత కామన్గా మనం చేసేటువంటి ఆహార విహారాల ఎఫెక్ట్ వల్ల కూడా కొంత ఈ మొటిమలు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది. అందులో ఏంటంటే తీసుకునేటువంటి ఆహారంలో కొంచెం కొవ్వు పదార్థం ఎక్కువగా ఉన్నటువంటివి కనుక తీసుకున్నట్టయితే అవి చర్మం మీద ఉండేటువంటి రంధ్రాలకు కొంచెం అడ్డబడ్డట్టుగా అయ్యి అక్కడ ఇన్ఫెక్షన్లా వచ్చి అవి మొటిమలుగా మారేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే అంటే ఇది కొవ్వు పదార్థాలు అంటే చాక్లెట్లు, పేస్ట్రీలు, తర్వాత పిజ్జా, బర్గర్లు కానీ తర్వాత రకరకాల స్వీట్స్, ఇవన్నీ కూడా అంటే వీటన్నింటిలోనూ కూడా కొంత కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది కనుక అవన్నీ కూడా ఈ మొటిమలు రావడానికి కారణం అవుతూ ఉంటాయి. అలాగే ఏంటంటే ఈ చర్మంలో కూడా రకరకాలు ఉంటూ ఉంటాయి కదా. మామూలుగా కొంతమందికి ఏమో ఎప్పుడు చూసినా చర్మం జిడ్డుగా ఉంటూ ఉంటుంది, కొంతమందికి మరీ పొడిబారిపోయినట్టు ఉంటుంది, కొంతమందికి మామూలుగా తేమగా చక్కగా ఉంటూ ఉంటుంది. ఈ జిడ్డు బారిన చర్మం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి, అంటే చర్మంలో జిడ్డు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి పింపుల్స్ లేదా మొటిమలు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అది కూడా సేమ్ అది ఇందాక మనం అనుకున్నట్టే చర్మం మీద ఉండేటువంటి రంధ్రాలు మూసుకుపోయినట్టుగా అయిపోయి అవి అక్కడ బ్లాక్ అయిపోయినటువంటి ఆ పదార్థం ఒక మొటిమ రూపంలో బయటికి రావడం, లేకపోతే ఆ తర్వాత అది కొంచెం ఇన్ఫెక్ట్ అయ్యి చీము పట్టడం, ఎర్రబడడం, నొప్పి రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇలాంటి కారణాలే కాకుండా ఏంటంటే తలలో ఉండేటువంటి డాండ్రఫ్ వల్ల కూడా, అంటే చుండ్రు వల్ల కూడా మొహం మీద మొటిమలు వచ్చేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది. అంటే ఆ చుండ్రు తల మించి మొహం మీదకి రాలడం అనేటువంటిది సామాన్యంగా జరుగుతూ ఉంటుంది కదా. దాని ప్రభావం వల్ల ముఖం మీద మొటిమలు రావడం అనేటువంటిది కొంతమందిలో గమనిస్తూ ఉంటాం మనం. ఇవే కాకుండా ఏంటంటే కొంతమందిలో, అంటే కొంతమంది అమ్మాయిలలో ఈ పీసీఓడి ప్రాబ్లం అంటాం, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేటువంటి సమస్య ఉన్న వాళ్ళలో కూడా దాని ప్రభావం వల్ల, అంటే ఈ సమస్య రావడానికి కారణమే కొన్ని హార్మోన్లు. ఆ హార్మోన్లలో మార్పులు ఉంటాయి కనుక ఈ పీసీఓడి సమస్య ఉన్నటువంటి అమ్మాయిలలో మొటిమలు ఎక్కువగా కనిపించడం, అంటే ముఖం మీద కానీ వీపు మీద కూడా వస్తుంటాయి, ఎక్కువగా రావడం అనేటువంటిది గమనిస్తూ ఉంటాం అనమాట. అంటే ఈ పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి వాళ్ళు తీపి అది తినకపోయినా కానీ, ఆయిలీగా లేకపోయినా కానీ, మామూలుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కానీ వీళ్ళలో ఈ హార్మోన్లలో వచ్చేటువంటి మార్పుల కారణంగా మొటిమలు అనేటువంటివి వీళ్ళు ఎక్కువగా అనమాట. మామూలుగా కొంచెం 1-2 కాకుండా కాస్త మందంగా ముద్దలుగా, అంటే చాలా గుంపులుగా కనపడుతూ ఉంటాయి. అలాంటిది పీసీఓడి సమస్యలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే కొన్నిసార్లు వాళ్ళ ముఖం మీద ఉన్నటువంటి ఆ మొటిమలు చూసి వీళ్ళకి పీసీఓడి ఉందా ఒకసారి టెస్ట్ చేయాలి అనేటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. డాక్టర్ గారు, ముఖ సౌందర్యానికి ఇంతగా అంతరాయం కలిగించే ఈ మొటిమల నివారణకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారండి? మొట్టమొదటి ఏంటంటే దీని గురించి పెద్దగా వర్రీ అయిపోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యో మొటిమలు అనుకుంటూ కూర్చోవడం అనేటువంటిది మానేసేయాలి. చేయాల్సిన పని చేయొచ్చు, అలా అని వదిలేయమని చెప్పటం లేదు,
చేయాల్సిన పని చేసుకోవచ్చు, కానీ దానికి టూ మచ్గా ఇంపార్టెన్స్ ఇచ్చేసి దీని గురించే వరి అయిపోయి అయ్యో ముఖం ఒక బాగాలేదే నేను అలా కనిపిస్తాను అన్నంత బాధపడిపోవాల్సినటువంటి అంశం కాదు. ఎందుకంటే జీవితంలో ఎన్నెన్నో ఉంటాయి విషయాలు. ఈ మొటిమలు అనేటువంటిది చాలా చిన్న అంశం. దాన్ని చేయాల్సిన పని చెయ్యండి అంతవరకు. దాని గురించి వర్రీ అవ్వడం మానేసేయాలి. ఈ వర్రీ వల్ల అంటే ఈ బాధపడుతూ ఉండడం వల్ల సమస్యలు పెరుగుతాయి కానీ తగ్గవు. అందుకని ఆ అంశాన్ని మొట్టమొదటి దృష్టిలో ఉంచుకోండి. తర్వాత సూచనల గురించి మాట్లాడుకుందాం మనం. సూచనలో ఏంటంటే ఆహారము, తర్వాత చర్మానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఈ 2 అంశాలు చూసుకోవాలి. ఆహారం గురించి మనం ఇందాకే అనుకున్నాం కదా, తీసుకునేటువంటి ఆహారంలో కొవ్వు కానీ తీపి కానీ ఎక్కువగా ఉన్నట్టయితే చర్మం మీద ఈ పొక్కులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని. అందుకని ఏంటంటే తినేటువంటి ఆహారంలో ఈ నూనె పదార్థాలు బాగా తగ్గించేసుకోవాలి. నూనెతో వేయించినటువంటి పూరీలు, బజ్జీలు కానీ, లేకపోతే ఈ అప్పడాలు, వడియాలు, లేకపోతే ఇంకా చిరుతిళ్ళు రకరకాలు ఉంటూ ఉంటాయి కదా, ఇలాంటి చిరుతిళ్ళు అన్నీ కూడా తగ్గించుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు మనకు ఆధునికంగా వస్తున్నటువంటి ఫాస్ట్ ఫుడ్స్ అన్నింట్లోనూ కూడా ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకని ఈ పిజ్జా, బర్గర్ టైపు ఆహారాలన్నీ కూడా బాగా తగ్గించుకోవాలి. ఇలాంటి నూనె పదార్థాలన్నీ తగ్గించుకుంటే ఏంటంటే చర్మం మీద ఉండేటువంటి రంధ్రాలు కొంచెం ఓపెన్గా ఉండి ఈ మొటిమలు రాకుండాను కొంచెం తగ్గడానికి కూడా బాగా సహాయపడతాయి. ఇంకా తర్వాత ఏంటంటే తీసుకునేటువంటి ఆహారంలో కొంచెం మంచినీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండడం అనేటువంటి తప్పనిసరిగా పాటించాలి. 8 నుంచి 10 గ్లాసుల మంచినీళ్ళు కనుక రోజు తాగుతూ ఉన్నట్టయితే అది చర్మానికి కావాల్సినటువంటి తేమని బాగా ఉంచి జిడ్డు అది తగ్గించడానికి, అలాగే చర్మంలో పేరుకునేటువంటి మలినాలు బయటకు పోవడానికి కూడా బాగా తోడ్పడుతుంది. కనుక మంచినీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండాలి. అలాగే కమ్మటి మజ్జిగ, ఈ కమ్మటి మజ్జిగ కూడా చర్మానికి ఒక మంచి పోషణగా ఉంటుంది కనుక మజ్జిగను ఒక 2 గ్లాసులైనా తీసుకుంటూ ఉండాలి. ఇంకా అంటే ఈ ఆహారమే కాకుండా ఏంటంటే చర్మానికి జాగ్రత్త ఏంటంటే చర్మాన్ని ఎప్పుడు కూడా మరీ మురికిగా అయిపోకుండా, లేకపోతే దాని మీద జిడ్డు ఎక్కువ పేరిపోకుండా కాస్త కడిగేసుకుంటూ ఉండటం. పదే పదే కొంచెం గోరువెచ్చటి నీళ్ళతోటి ముఖాన్ని కడుక్కుంటూ ఉండటం. అది కూడా ముఖ్యంగా ఏంటంటే పడుకోవడానికి ముందు, నిద్రపోవడానికి ముందు ఒక్కసారి గోరువెచ్చటి నీళ్ళతోటి మొహం కడిగేసుకున్నట్టయితే కనుక చర్మం కాస్త క్లీన్గా ఉంటుంది. అలాగే పడుకునే ముందు ఏ క్రీములు వాడకూడదు. రాత్రి పడుకునే ముందు కొంచెం ముఖానికి ఏవో క్రీములు అవి రాసి పడుకోవడం అనేటువంటిది మొటిమల సమస్య ఉండే వాళ్ళకి అసలు మంచిది కాదు. రాత్రి అంతా కూడా ఏంటంటే చర్మం మీద ఉన్నటువంటి రంధ్రాలు చక్కటి గాలిని తీసుకోగలిగేలాగా క్లీన్గా ఉంచుకోవాలి. కనుక ఏ క్రీములు రాయకుండా కేవలం గోరువెచ్చటి నీటితోటి ముఖాన్ని కడిగేసుకుని పడుకుంటూ ఉండాలి. తలలో డాండ్రఫ్ ఉందంటే కనుక మనం ఆయుర్వేదంలో రకరకాల మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల్ని పాటిస్తూ ఆ డాండ్రఫ్ని తగ్గించేసుకున్నట్టయితే కనుక డాండ్రఫ్ వల్ల వచ్చేటువంటి మొటిమలు రాకుండా ఉండేందుకు కూడా తోడ్పడుతుంది. అలాగే పీసీఓడి సమస్య ఉంటే మాత్రం దానికి సరైనటువంటి వైద్యం చేసుకుంటేనే ఆ సమస్య తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ఆ పాలిసిస్టిక్ ప్రాబ్లం ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైనా సరే దానికి సరైన వైద్యం చేయించుకోవడం చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. డాక్టర్ గారు, మొటిమల సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో వివరిస్తారా అండి? ఈ మొటిమల సమస్య తగ్గించుకోవడానికి ఒక పైపూతగా వాడేటువంటి ఔషధాన్ని, ఒకటి కడుపులోకి తీసుకునేటువంటి ఔషధాన్ని, రెండింటి గురించి మాట్లాడుకుందాం మనం. మొట్టమొదట పైపూత కోసం వాడడానికి ఏంటంటే మనకు కావాల్సినటువంటిది జాజికాయలు. ఈ జాజికాయలకి ఒక తీక్ష్ణ గుణం ఒకటి ఉంటుంది. అంటే తీక్ష్ణ గుణం అంటే ఏంటంటే అది చర్మం లోపలికి చొచ్చుకుపోయి పనిచేసేటువంటి ఒక గుణం జాజికాయల్లో బాగా ఉంటుంది. అందుకని ఏంటంటే ఇప్పుడు మనకి మొటిమల సమస్య ఉన్నప్పుడు ఈ జాజికాయలు చర్మం పైన వచ్చినటువంటి ఆ పొక్కు తగ్గడానికి లోపల కన్నా వెళ్ళి పనిచేసి అక్కడ ఉండేటువంటి ఆ మొటిమని తొందరగా తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ జాజికాయని వాడుకోవడానికి ఏంటంటే మనకి కావాల్సినటువంటి మరొక ద్రవ్యం పాలు. ఈ పాలు కూడా చర్మానికి ఒక మంచి పోషణలాగా ఉపయోగపడతాయి. అంటే కొవ్వు లేకుండా ఉన్నటువంటి పాలని, పచ్చి పాలను వాడుకోవాలి మనం. ఈ జాజికాయలో ఉండేటువంటి తీక్ష్ణత వల్ల చర్మం మీద ఎటువంటి హాని జరగకుండా ఉండడానికి కూడా పాలు బాగా సహాయపడతాయి అన్నమాట. అందుకని ఏం చేయాలంటే పాలు కొద్దిగా తీసుకుని దాన్ని మనం గంధం అరగ తీసుకుని చెక్కలు అవి ఉంటాయి కదా, వాటి మీద కానీ కొంచెం గరుగ్గా ఉండేటువంటి రాయి మీద కానీ కొద్దిగా పాలు పోసి ఈ జాజికాయని బాగా అరగతీయాలి. అరగతీస్తే అక్కడ మనకు ఒక గంధం లాంటి తయారవుతుంది. ఆ గంధాన్ని ఎక్కడెక్కడ మొటిమలు ఉన్నాయో వాటిపైన ఒక పూతలాగా వేసుకోవాలన్నమాట. పూతలాగా వేసేసుకుని దాన్ని ఒక 15-20 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేసుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా పై పూత చేసుకుంటున్నట్టయితే కనుక ఈ మొటిమలు తగ్గిపోవడానికి జాజికాయ పాలు కూడా బాగా సహాయపడతాయి. అలాగే అంటే కొన్ని తేలికగా కొద్దిగా ఉన్నప్పుడు 1-2 ఉన్నప్పుడు కేవలం పైపూత సరిపోతూ ఉంటుంది.
అయితే కొంచెం ఎక్కువగా మొటిమలు ఉన్నప్పుడు కడుపు లోపల కూడా ఔషధం తీసుకుని రక్తశుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ఔషధం గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ కడుపులోకి తీసుకునేటువంటి ఔషధం కోసం మనం తీసుకోవాల్సినటువంటి మొట్టమొదటి మూలిక ఏంటంటే సొంఠి. ఈ సొంఠి మనం ఇందులో ఎందుకు వాడుకుంటున్నాం అంటే ఈ మొటిమలు తగ్గించుకోవడానికి మనం ఒక ఔషధాన్ని తయారు చేసుకున్నప్పుడు ఆ ఔషధం శరీరంలో వంట పట్టడానికి కావాలి. అలాగే ఏంటంటే అగ్ని కనుక సరిగా పనిచేయకపోతూ ఉంటే కూడా ఈ చర్మం మీద కొన్ని ఆటంకాలు కలిగి పొక్కుల్లాగా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని అగ్ని లేదా లోపల ఉండేటువంటి డైజెస్టివ్ సిస్టమ్ సరిగా పనిచేసి చర్మం లోపల అడ్డాలు అవి రాకుండా ఉండడానికి సొంఠి బాగా సహాయపడుతుంది. సొంఠిని కొంచెం నేతితో వేయించి చూర్ణంలా చేసుకోండి. ఈ చూర్ణాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మీకు ఔషధం తయారు చూపించడం కోసం నేను కూడా కొంచెం చూర్ణాన్ని పక్కన పెడతాను. తర్వాత మనకు కావాల్సినటువంటిది వట్టి వేళ్ళు. వట్టి వేళ్ళు ఏంటంటే కొంచెం చేదు రుచి ఉన్నటువంటి మూలిక, అలాగే చలవ చేసేటువంటి మూలిక. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పిత్తదోషం ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ మొటిమలు ఎక్కువగా వస్తాయని. పిత్తదోషాన్ని తగ్గించడానికి, రక్తశుద్ధి చేయడానికి కూడా వట్టివేళ్ళు, ఆ వట్టివేళ్లలో ఉండేటువంటి ఆ చేదు రుచి, శీత గుణం రెండు కూడా బాగా సహాయపడతాయి. వట్టివేళ్లను చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని కూడా సొంఠిలాగానే 25 గ్రాములే తీసుకోండి. తర్వాత మనకు కావాల్సినటువంటిది ఏంటంటే చందనం. ఈ చందనం కూడా కొంచెం చేదు కలిగినటువంటి మూలిక, బాగా చలవ చేసేటువంటి మూలిక. చేదు, చలవ చేసే గుణం రెండు కూడా చర్మానికి చాలా మంచి మేలుని చేస్తాయి. ఇందాక మనం తీసుకున్నటువంటి సొంఠి లాగానే, తర్వాత వట్టివేళ్ల లాగానే చందనాన్ని కూడా 25 గ్రాములే తీసుకోండి. ఇంకా మనకు కావాల్సినటువంటి ఆఖరి ద్రవ్యం ఏంటంటే సుగంధి పాల. ఈ సుగంధి పాల కూడా రక్తశుద్ధి చేయడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. దీనిలో కూడా కొంచెం చేదు గుణం, తర్వాత ఇది చలవ చేసేటువంటి గుణం దీనిలో చాలా బాగా ఉంటుంది. రక్తశుద్ధి చేసి చర్మం ఆరోగ్యంగా, తర్వాత రంగు మెరుగుగా కనిపించేటట్టుగా కూడా చేసేందుకు ఈ మూలిక బాగా ఉపయోగపడుతుంది. మనం వాడుకునేటువంటి మూలికలన్నీ కూడా ఏంటంటే ఈ మొటిమలు తగ్గడానికే కాకుండా మొటిమల వల్ల వచ్చిన మచ్చలు అవి తగ్గడానికి కూడా బాగా సహాయపడతాయి. సుగంధి పాల చూర్ణాన్ని కూడా 25 గ్రాములే తీసుకోండి. ఔషధం తయారీకి 4 మూలికలు కావాలి. 4 రెడీగా పెట్టుకున్నాం కదా, వీటిని ఇప్పుడు బాగా కలుపుకుందాం. వీటన్నింటిని బాగా కలిపేసుకుని ఒక సీసాలో పోసి ఉంచుకోండి. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే సుమారుగా ఒక చిన్న చెంచాడు, మరీ పెద్ద చెంచా కాకుండా ఒక టీ స్పూన్ అంటాం కదా, అలాంటి ఒక చెంచాడు పొడి తీసుకుని దాన్ని ఒక అరకప్పు నీళ్ళలో నానబెట్టాలి. ఉదయం నానబెట్టినటువంటి మిశ్రమాన్ని సాయంత్రం నానబెట్టిన దాన్ని ఉదయం తాగాలన్నమాట. ఇలా నానబెట్టిన దాన్ని శీత కషాయం అంటాం. ఇలా శీత కషాయంగా చేసుకున్నటువంటి ఔషధాన్ని 2 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక రక్తశుద్ధి జరిగి మొటిమల సమస్య బాగా తగ్గిపోతుంది. మొటిమల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. సొంటి చూర్ణం 25 గ్రాములు, వట్టివేర్ల చూర్ణం 25 గ్రాములు, గంధం 25 గ్రాములు, సుగంధి పాల చూర్ణం 25 గ్రాముల చొప్పున తీసుకుని బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి చెంచాడు చూర్ణాన్ని అరకప్పు నీటిలో నానబెట్టి శీత కషాయంలాగా చేసుకుని ప్రతిరోజు తీసుకోవాలి. మొటిమల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు మూత్రంలో ఇన్ఫెక్షన్ నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మూత్రంలో ఇన్ఫెక్షన్ నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారా అండి? ఆ మూత్రంలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్లు తగ్గించుకోవడానికి ధనియాలు చాలా సహాయపడతాయి. ధనియాలకి ఏంటంటే ఒక చలవ చేసే గుణం ఉంది, అలాగే మూత్రం సాఫీగా అయ్యేటట్టుగా చేసేటువంటి గుణం, ఇన్ఫెక్షన్ తగ్గించే గుణం కూడా బాగా ఉంటుంది. ధనియాలని కొంచెం వేయించి చూర్ణంలా చేసేసుకుని ఆ చూర్ణాన్ని, ఒక చెంచాడు చూర్ణాన్ని
ఉదయం నానబెట్టి సాయంత్రం నానబెట్టి ఉదయం ఆ నీళ్లు ధనియాలు కలిపి తాగేసేయాలన్నమాట. ఈ విధంగా 2 పూట్ల తీసుకున్నట్టయితే కనుక ఈ ధనియాల కషాయం అంటే శీత కషాయం మూత్రంలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్లు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. మొటిమల నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను రబ్బర్ మ్యాన్ బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. అర్ధపద్మ శీర్షబంధ ఉత్తానాసనం, అర్ధశీర్ష త్రికోణాసనం సాధన చేయడం ద్వారా మొటిమల సమస్యను నివారించుకోవచ్చు. అర్ధపద్మ శీర్షబంధ ఉత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తర్వాత కుడి కాలును నిటారుగా పైకెత్తుతూ ఎడమ కాలును మడుస్తూ మడమను కుడికాలి తొడపై ఉంచి ఇప్పుడు చేతుల్ని తలవైపుగా పోనిస్తూ తలను కొద్దిగా ముందుకు ఎత్తి చేతుల్ని తల వెనుక జోడించి ముందుకు నొక్కాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ పక్క సాధన చేయడానికి కుడి కాలును మడుస్తూ మడమను ఎడమ కాలి తొడపై ఉంచి ఇప్పుడు చేతుల్ని తలవైపుగా పోనిస్తూ తలను కొద్దిగా ముందుకు ఎత్తి చేతుల్ని తల వెనుక జోడించి ముందుకు నొక్కాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 పక్కల 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ అర్ధశీర్ష త్రికోణాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ తలను కిందకి దించుతూ మాడును నేలకు ఆంచి కాళ్ల వేళ్లను దృఢం చేసి నడుమును పైకెత్తి కుడి కాలును కుడివైపు ఎడమ కాలును ఎడమవైపు పోనిచ్చి అరచేతుల్ని తలకు ఇరువైపులా నేలపై ఆంచి ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు.
ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా అర్ధపద్మ శీర్షబంధ ఉత్తానాసనం, అర్ధశీర్ష త్రికోణాసనం రోజూ సాధన చేయడం ద్వారా ముఖానికి రక్త ప్రసరణ సక్రమమై ముఖస్వేద రంధ్రాలలో పేరుకుపోయిన మృత కణాలు నశించి జీవకణాలు ఏర్పడి మొటిమల సమస్య నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి మత్స్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. మొటిమల నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు డయాబెటీస్ అదుపులో ఉండేందుకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, డయాబెటీస్ అదుపులో ఉండేందుకు చక్కటి చిట్కాని తెలియజేస్తారండి? డయాబెటీస్ అదుపులో ఉండడానికి ఉసిరి, కాకర రెండు బాగా సహాయపడతాయి. దీనికి ఏంటంటే ఉసిరి రసం 1 చెంచాడు, కాకర ఆకు రసం 1 చెంచాడు, రెండింటిని కలుపుకుని అలా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక్కొక్క చెంచాడు చొప్పున తీసుకుంటున్నట్టయితే, అంటే 1 చెంచాడు కాకర రసం, 1 చెంచాడు ఉసిరి రసం చొప్పున ఉదయము సాయంత్రం 2 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక ఈ డయాబెటీస్ అదుపులో ఉండడానికి కాకర, ఉసిరి రెండు కూడా బాగా సహాయపడతాయి. చూశారు కదా, డయాబెటీస్ వ్యాధి అదుపులో ఉండేందుకు కాకర, ఉసిరి ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో మొటిమల సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలతో పాటు మంచి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.